సెల్యులోస్ వైప్స్ అండ్ ఆల్టా క్వారీ స్టాండ్ ఈ రెండు జస్ట్ 124 రూపీస్ అయ్యావి. ఇదే ఆ స్టాండ్. ఓకే, ఇవి వైపర్స్ అనమాట. వైప్స్ అనే వైపర్స్ కదా, వైప్స్ 175 ఉంది కదా, కానీ 99 రూపీస్ అక్కడ ఆఫర్ ప్రైస్ కనిపిస్తుంది కదా, ఆఫర్ ప్రైస్కి. గాయస్ ఇప్పుడు నేనైతే ఏటీఎంకి వెళ్తున్నా మనీ తీయడానికి, ఇంకా నెక్స్ట్ స్నాక్స్కి. చూద్దాం ఏ స్నాక్స్ దొరుకుతాయి అంటే ఈరోజు. నాకైతే శనగలు తినాలనుకుంది. చాలా తక్కువ అమౌంట్ శనగలు, బట్టి ఏంటంటే హెల్త్కి మంచిది కాబట్టి నేను అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఈరోజు రోడ్డు కొంచెం ఖాళీగా ఉంది, మరి ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. మనం ఇటువైపు వెళ్ళాలి. గాయస్ కొత్త స్కార్పియో బాగుంది కదా, బ్లాక్ కలర్. ఇక్కడ చూడండి హనుమాన్ టెంపుల్ ఉంది. గాయస్ ఇది నేను వచ్చేటప్పటికి ఇంక కన్స్ట్రక్షన్లో ఉంది, ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది ఇంక పూర్తిగా. ఇలా ఉంది, భలే వచ్చింది కదా. పూర్తిగా పెయింట్స్ అన్నీ వేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా శనగలు ఇవే, ఇంకా నానబెట్టినవన్నీ ఉంటాయి, మొలకలు అన్నీ ఉన్నాయి, శనగలు కూడా ఉంటాయి లోపల. మనం ఎప్పుడు ఇతని దగ్గరికి వస్తుంటాం అనమాట. ఏ బి థోడా డాల్ దో. అండ్ ఫైనలీ మందైతే ఇది, ఇదిగో పొట్లం కట్టేసి ఇచ్చేసాడు. ఇంకా 10 రూపాయలే, హెల్త్కి కూడా మంచిది. ఇంకా దీనికన్నా ఇంకా మొలకలు తిండి ఇంకా మంచిది. ఏటీఎంకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే ఏటీఎం. ఎవరో ఉన్నారు. ఇంకా బ్లాగింగ్ చేసే టైంలో మీరు ఎప్పుడైనా కానీ నడుచుకొని వెళ్ళారంటే మీకు మంచి కంటెంట్ వస్తుంది అనమాట. లేదు నడుచుకొని వెళ్ళకుండా ఎలా పడతానో వెళ్ళారనుకో మీకు కంటెంట్ కొంచెం తగ్గిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే అంత ప్రాపర్గా కంటెంట్ రాదు. వచ్చాం కానీ ఇంకా మనీ అయితే రావట్లేదంట. అతను వెళ్ళిపోతున్నారు. ఇదిగా అతను ట్రై చేశాడు, ఇంకా రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మరి ఇంకా ఇక్కడ వేస్ట్ కదా, అటే వెళ్ళాలి. ఇంకా మనం అటు సైడే వెళ్ళాలి, రైట్ సైడ్. అటు వెళ్తే ఇంకో ఏటీఎం ఉంది కదా, ఇప్పుడు మనం వచ్చాం. ఇక్కడ కూడా ఇంకో ఏటీఎం ఉంది ఇంకా ఎదురుగా. బట్ ఏంటంటే మనది ఎస్బీఐ ఉంది, ఎస్బీఐకి వెళ్దాం. లాస్ట్ టైం వచ్చాను, అప్పుడు కూడా ఇంకా మనీ లేవు, ఇప్పుడు కూడా మనీ లేవు. ఏమో తెలియదు, ఎంత సిటీలో మనీయే లేదంటే ఏం చేస్తాను. గాయస్ ఫైనల్ ఇదిగో 500 అయితే విత్డ్రా చేస్తాను. అది ఎక్కడో తెలుసా, ఈ ఎస్బీఐ ఏటీఎంలో. ఇంకేం లేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. చూద్దాం, ఈ మనీ ఇంటి దగ్గర ఇస్తే వాళ్ళకి రేపటికి కావాలంట. మనోడు చూడండి ఇక్కడ చక్కగా ఏదో రీల్స్ చేసుకుంటున్నాడు. చూడండి డ్యూటీ చేయకుండా రీల్స్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా రీల్సే. అందుకనే నేను డీకోడింగ్ దిలీప్లో అర్థమైంది, రీల్స్ పైన చేస్తున్నాను వీడియో. అది ఇంకా రాబోతుంది. మొబైల్ సపోర్ట్ చేయట్లేదు, కానీ మొబైల్ కనుక సపోర్ట్ చేస్తుంటే ఈ టైంకి ఎప్పుడో వీడియో రిలీజ్ అయిపోయింది. మంచి వీడియో వస్తుంది, లేట్ అయినా సరే పక్కాగా. నైట్ టైం చూసారా, జస్ట్ ఇప్పుడు 9:30 అవుతుంది. ఇలా ఉంది ట్రాఫిక్. అక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, అవి 11 వరకు ఉంటాయి. అవి ఇతను చూడండి, ఇతను వర్క్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఇంకా చూడండి, ఇప్పుడే ఇతను మన వీడియో ప్లే చేస్తారు. ఇంకా ఇదిగా లాస్ట్ టైం నేను అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో కనిపిస్తున్నానా. కానీ ఇక్కడ మీరు ఇది చూసారా కేబుల్, మీరు ఎప్పుడు ఇలాంటి పని చేయదు. ఇదిగో ప్రజెంట్ అయితే 49% ఉంది ఛార్జింగ్. ఓకేనా, కనిపించట్లేదా? చూడండి 49% ఉంది ఛార్జింగ్. ఏంటంటే ఇదిగో ఇక్కడ కేబుల్ ఇలా కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ये पहले ये बंद करो, कैसे बंद करना है, पूरा निकालना है क्या? బంద్ కరో. అండ్ మీరు ఎప్పుడు ఇలా ఛార్జింగ్ పెట్టయితే ఖచ్చితంగా చూడద్దు, ఎందుకంటే మొబైల్ పోద్ది. దాంతోపాటు ఒకవేళ ఎక్స్ప్లోజన్ అంటే పేలిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అతనికి తెలీదు. कभी भी आप चार्जिंग लगा के मोबाइल मत यूज़ करो. यूज़ करेगा तो बैटरी भी ख़त्म हो जाएगा, नहीं है तो ये ब्लास्ट भी हो सकता है. ठीक है, ऐसे कभी मत करो. అతనికి తెలియదు, అతను యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటే ఎప్పుడైనా సరే ఛార్జ్ పెడుతూ మీరు ఫోన్ అస్సలు యూజ్ చేయొద్దు. ఆ గేమ్ ఆడడం కానీ, లేదంటే రీల్స్ చూడడం కానీ ఏం చేయొద్దు అసలు. ఎందుకు, ఫోన్ పోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా అయిందనుకో పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఓకే, అంటే ఇది వ్లాగ్ కోసం అని నేను చెప్పట్లేదు.
అవేర్నెస్ కోసం చెప్తూ ఉన్నాను. నాకు చూసే అంటే ఇది తెలియకపోయిన వాళ్ళు ఒక్కరు చూసినా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మొబైల్ పోద్ది. దాని నెక్స్ట్ ఇంకేంటంటే ఏదైనా ప్రాబ్లమ్ అయిందనుకో హాస్పిటల్ బిల్ ఖర్చులు మామూలుగా ఉండవు ఇంకా. తెలిసిందే కదా! మొబైల్ పేలడం అనేసంటే మీరు రీల్స్‌లో గానీ ఎక్కడైనా చూసే ఉంటారు. అలాంటి పనులు అస్సలు చేయొద్దు ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ వాడడం. ఓకే గాయ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరేనా? మొబైల్ మాత్రం ఎప్పుడు ఛార్జ్ పెట్టుకొని యూజ్ చేయొద్దు. మరి వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని అనుకుంటున్నా. అందుకనే ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా. రేపు మళ్ళీ కొత్త వీడియో వస్తుంది, చూడండి. ఇతను నాకు ఫ్రెండ్ అయితే ఇతనికి ఫ్రెండ్ ఇతను అనమాట. ఓకే, అర్థమైందా? ఈ బ్లాగ్లో కొత్తగా వచ్చాడు ఆయన. హాయ్ బోలో. హాయ్. నోట్లో చూడండి ఆకరు చూసారా? ఎప్పుడు చూసినా సరే నోట్లో గుట్కా పక్కా ఉంటుంది. అస్సలు తినొద్దు, అస్సలు తినొద్దు మీరు.